హాయ్ అండి. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీలోకి ఇలా గుత్తి వంకాయ మసాలా కర్రీ కలుపుకొని తింటే అసలు వెన్నలా కరిగిపోతుందండి. సో ఇప్పుడు ఈ గుత్తి వంకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్. ఇదిగోండి, ఇప్పుడు గుత్తి వంకాయకి చిన్న చిన్న వంకాయలు బ్లాక్ వండి తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో. నీట్ చేసుకున్న తర్వాత ఇలా 4 పీసెస్లా చేసుకోవాలండి ఒక్కొక్క వంకాయని. ఇదిగోండి, ఇలా మొత్తం వంకాయలన్నీ నేను ఇలా పీసెస్లా చేసేసానండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే ఆయిల్ వేయాలి, ఎందుకంటే వంకాయలు మనం అందులో రోస్ట్ చేయాలి. ఇలా లైట్ పీసెస్లో ఒక వంకాయని 4 పీస్లా కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మనం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం అవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి, అంతవరకు రోస్ట్ అయితే సరిపోతుంది. ఇంకా కంప్లీట్గా రోస్ట్ చేసేసారు అంటే అవి ఊడిపోతాయండి వంకాయ ముడికి నుంచి. అలా ఊడితే ఇంకా వంకాయ టేస్ట్ పోతుంది. ఇదిగోండి, జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇగోని చూపిస్తున్నాను కదా, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇంకా అవి తీసేసి ఇంకా మిగిలిన వంకాయలన్నింటినీ ఇట్లనే రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్లో. అలానే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి కర్రీకి, జస్ట్ రోస్టింగ్కి వేస్తున్నాం ఎక్కువగా, అంతే. ఇగోండి, ఇలా బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా మసాలా ప్రిపేర్ చేయాలి కదండి. ఇలా వంకాయలు రోస్ట్ చేసిన తర్వాత మసాలా కోసం అని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 10-15 జీడిపప్పులండి వేయాలి అందులో. అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి టేస్ట్ కోసం. అవి రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు రోస్ట్ చేసుకోవాలండి. ఇలాగా ఫస్ట్ నువ్వులు రోస్ట్ చేస్తే మాడిపోతాయి అని చెప్పి పల్లీలు రోస్ట్ అయిన తర్వాత నువ్వులు రోస్ట్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ మిక్సీ జార్ పట్టుకుంటున్నానండి, పేస్ట్లా చేసుకోవాలి. ఆనియన్, పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, ఈ 3 అండి. ఫస్ట్ ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇవ్వండి, అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, మిక్సీ పట్టేశాను, అన్నీ ఇలా పేస్ట్ లాగా అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టుకొని ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని, ఇప్పుడు వంకాయలు ఏ ఆయిల్ అయితే వేయించానో ఆ ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసి వేసేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా బాగా రోస్ట్ వద్దు, లైట్ రోస్ట్ సరిపోతుంది. అందులో 2 పెద్ద సైజు టమాటా పళ్ళు ఇదిగోండి కట్ చేసి అదే ఆనియన్లో వేసేసుకోవాలండి. ఇవి కూడా లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది, టమాటా మొత్తం మగ్గుతుందండి. ఇప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు, లేదా మనం పేస్ట్ చేసేటప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చండి. ఇగోండి, ఇప్పుడు ఈ మగ్గిపోయాయి కదా, వీటిని తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్లా చేసుకోవాలి. ఇలా స్పూన్తో తీస్తూ ఉంటే అడుగులో ఆయిల్ ఉండిపోతుందండి. ఇగోండి, దీన్ని పేస్ట్లా చేసుకున్నానండి, ఆనియన్ టమాటాని. ఇప్పుడు ఈ పేస్ట్నేమో నేను ప్యాన్ ఉంచాను కదండి ఆయిల్, అందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, సరిపోదేమని చెప్పి. అందులో ఈ టమాటా ఆనియన్ పేస్ట్ని వేసేస్తున్నానండి. వేసి లైట్గా రోస్ట్ చేయాలండి. వాటర్ కంటెంట్ అంతా కొంచెం తగ్గేంత వరకు రోస్ట్ చేయాలి. స్మెల్ వస్తుందండి మనకి బయటికి, రోస్ట్ అయ్యే స్మెల్. రోస్ట్ చేస్తుండగా రోస్ట్ చేసేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మసాలా వేయాలండి. మసాలా పొడి లేదు అనుకుంటే బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి ఆయిల్ వేసేటప్పుడు వేసుకొని వేయించుకోవచ్చండి, మన ఇష్టమే. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ అండి యాడ్ చేసుకోవాలి. తరువాత మనం జీడిపప్పు, నువ్వులు, పల్లీలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, బాల్స్లా లేకుండా. మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఇగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. అది వేగిందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే పైన ఆయిల్లా పైకి తేలుతుందండి ఆయిల్ కంటెంట్. ఇగోండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుందండి పేస్ట్ అంతా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రోస్ట్ చేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను ఇలా ప్రిపేర్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, కుకింగ్, నేను చేసే వ్లాగ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్యూరీలో మనం కట్ చేసి వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇలా గుచ్చాలండి లోపలికి, అప్పుడు ఆ మసాలా అంతా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇగోండి, ఇలా ప్రెస్ చేసి గుచ్చి లోపల పెట్టాలండి. ఇలా అన్ని వంకాయలు పెట్టేశానండి, ప్రిపేర్ చేసుకున్నవన్నీ.
పెట్టి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. స్లోగా ఇలా పేస్ట్ తీసి వాటిపైన ఇలా అద్దాలి. కలిపేమంటే మళ్ళీ మొత్తం ఊడిపోతాయి. ఇలా పేస్ట్ అంతా ఇలా మొత్తం అంతా అప్లై చేయాలండి. సిమ్లో పెట్టాలండి ఫ్లేము ఇలా చేసేటప్పుడు. ఇప్పుడు ఇక్కడే చిన్న లాజిక్ ఉందండి. ఏంటంటే యాక్చువల్లీ వాటర్ వేస్తారండి, అది బ్రింజల్ మసాలా కర్రీ అయిపోతుంది. బట్ నేను ఇక్కడ చింతపండు మగ్గు వేస్తున్నానండి. అసలు ఈ చింతపండు మగ్గుతో ట్రై చేయండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వంకాయ మసాలా చింతపండుతో చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చింతపండు ప్యూరీ వేసానండి. అందులో ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకుని అందులో వేసుకున్నానండి. తరువాత పులుపుకి తగ్గట్టుగా వేసి వాటర్ వేసుకున్నాను. చపాతీలోకైనా, అన్నంలోకైనా, వెజిటేబుల్ బిర్యానీలోకైనా, ఇడ్లీలోకైనా భలే ఉంటుందండి ఇది టేస్ట్ అయితే. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ తిక్కుగా కావాలంటే తిక్కుగా, వాటర్లా కావాలంటే వాటర్లా. ఇదిగోండి నేను కొంచెం లైట్గా వాటర్లాగే సర్వ్ చేసుకుంటున్నానండి. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది మనం వాటర్ వేసిన తర్వాత. ఇదిగోండి ఇంకా తిక్కుగా కావాలంటే ఇంకో పొంగు రానివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ గుత్తి వంకాయ మసాలా పులుసు రెడీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.